హాయ్ అండి, వెల్కమ్ టు మంజులా సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి అండి. ఇది మనకి స్టవ్తో పని లేకుండా, అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, అలాగే మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇది పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు రుచి అనేది ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు దీనికి తయారీ విధానం చూద్దాము. ఉల్లిగడ్డలు 2 పెద్ద సైజు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక 10-12 పచ్చిమిర్చి తొడియాలు తీసుకొని పెట్టుకోవాలి. ఇంకా గుప్పెడంత కరివేపాకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక ఎల్లిపాయని ఈ విధంగా పాయలు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీని తయారీకి చూద్దాము, ఏ విధంగా తయారు చేసుకోవాలా. స్టవ్తో అయితే అసలు పని లేదండి. ఇప్పుడు రోల్ని శుభ్రంగా కడిగి రోట్లో ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే గుప్పెడంత కరివేపాకు తీసుకున్నాం కదా, ఆ కరివేపాకుని తీసుకొని కూడా ఈ విధంగా రోట్లో దంచుకోవాలండి. రోట్లో దంచితేనే ఈ పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు వీలు కాకపోతే మిక్సీకైనా వేసుకోవచ్చండి. కాకపోతే మెత్తగా వేసుకోకుండా ఇది కచ్చా పచ్చాగా వేసుకోవాలండి. దీనికి చింతపండు యాడ్ చేసి మనం నానబెట్టుకున్న చింతపండు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఈ చింతపండు బాగా నలిగిపోవాలండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. చింతపండు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా నలిగేటట్టండి, మరీ మెత్తగా నూరుకోవద్దు. ఈ పచ్చడి కచ్చా పచ్చాగా నూరితేనే బాగుంటుంది. మనం ఫస్ట్ చింతపండులో నీళ్ళు పోసుకోలేదు, కొద్దిగా చింతపండు మెదిగిన తర్వాతనే పోసుకోవాలని ఇప్పుడు నేను చింతపండులో నీళ్ళు అయితే పోసేసాను. చూసారా, ఈ విధంగా నూరుకోవాలి. బాగా మెత్తగా రావద్దు అసలుకి, ఈ విధంగా కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని, ఇది కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. వేసుకున్నా ఏం లేదు, వేసుకోకపోయినా ఏం లేదు, నేనైతే వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలంతటిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మెత్తగా దంచుకోవద్దండి, కొద్దిగా ఉల్లిపాయ మనకి కొంచెం నలిగితే సరిపోతుంది. మీరు మిక్సీకి వేసుకునేటప్పుడు కూడా ఇదే విధంగా వేసుకోండి. ఏదైనా కచ్చా పచ్చాగానే ఉండేటట్టు చూసుకోండి. మెత్తగా నలిగితే ఈ పచ్చడి రుచి అనేది అస్సలు తెలియదు, బాగోదు కూడా. ఈ విధంగా ఉంటేనే మనకి పంట కింద నలిగి బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనంతటిని మనం చేయితో తీసుకుంటేనే బాగుంటుందండి పచ్చడి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని ఒక గిన్నెలోకి తీసుకుంటే పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోకున్నా బాగుంటుందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.